ఇప్పుడు పాండురాజు గారు తపస్సు మొదలెట్టాడు. ఆయనకి ఏదో అనుమానం ఉంది, అక్కడ నూర్గురు పుట్టారు, ఇక్కడ ఇద్దరున్నారు. కాదు, 3 లోకములను గెలవగలిగినటువంటి పరాక్రమవంతుణ్ణి కనాల్తాను. ఆయన ముందు ఇంకా ఎవరూ నిలబడకూడదు. అటువంటి వాళ్ళందరూ ధర్మరాజు పక్కన నిలబడాలి. కాబట్టి భీముడికి తోడుగా అంతటి బలాన్ని చేకూర్చాలనుకున్నాడు. దైవాన్ని నమ్మాడు. ఇంద్రుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొడుకున్ త్రిలోక విజయం పడయుదునని ఘోరమగు తపం వనరింపంతొడగే సురరాజు నెడలో నిడుకొని ఏకాగ్ర బుద్ధి ఏకాంతమునన్. 3 లోకములను జయించగలిగినటువంటి కుమారుడు నాకు పుట్టాలి, అటువంటి పుత్రుడు ఇంద్రుడి అనుగ్రహంగా పుట్టాలని ఇంద్రుడి గూర్చి తపస్సు ఒంటికాలి మీద చేస్తూ ఏడాది పాటు నువ్వు వ్రతం చెయ్యి కుంతి అని ఆదేశించి ఏడాది తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారికి వరం ఇచ్చాడు. ఆయన అన్నాడు, పుత్రుడు నీకుదయించు, అమిత్ర క్షయకరుండు, బంధుమిత్రాంబుజ సన్మిత్రుండని వరమిచ్చిన ధాత్రీపతి పొంగి పృథకుతానిట్లనియన్. నీకు 3 లోకములను గెలవగలిగినవాడు, తనకి బంధువైనటువంటి వాళ్ళందరినీ రక్షించగలిగినవాడు, స్నేహితుల్ని రక్షించగలిగినవాడు, తనకి శత్రువులైన వారిని తెగటార్చగలిగినటువంటి వాడు, అంతటి గొప్ప కొడుకు నీకు పుట్టేటట్టుగా వరమిస్తున్నానన్నాడు. వెంటనే ఆయన పిలిచి కుంతినన్నాడు, ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి మంత్రంతో దేవేంద్రుణ్ణి పిలు, ఆయన వరంతో ఇప్పుడు ఇంద్రాంశలో కూడా ఒక కుమారుణ్ణి పొందు. వెంటనే ఆమె తనకున్నటువంటి మంత్రంతో ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రుడు వరమిచ్చాడు. స్థిర పౌరుషుండు, లోకోత్తరుడు, ఉత్తర ఫల్గుణి ప్రథమ పాదమునన్ సురరాజు అంశమున భాసుర తేజుడు, వంశకరుడు సుతుడుదయించెన్. వంశకరుడు, మిగిలిన వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోతే పాండవుల యొక్క మిగిలిన పిల్లలందరూ చచ్చిపోతే ఉప పాండవులందరూ ఒక్క అర్జునుడి కుమారుడైన అభిమన్యుని యొక్క పరీక్షిత్తు మాత్రమే పాండవ వంశానికి అంకురంగా మిగిలిపోయాడు. అందుకని వంశకర్త అర్జునుడు. అందుకని అంతటి మహానుభావుడు పుట్టాడు. ఎంత దూరదృష్టితో అడిగినటువంటి వరం ఈశ్వరుడికి చేసిన సేవ ఎలా ఫలించిందో చూడండి. ఆ వంశాంకురం మిగిలింది. లేకపోతే కురుక్షేత్రం వేళటికి ఆ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఆ ఉత్తరాగర్భాంతర్గతమైనటువంటి పరీక్షిత్తు కూడా నశించిపోతే ఇంత కురుక్షేత్రంలో సామ్రాజ్యం సంపాదించిన సింహాసనానికి మళ్ళీ వారసులు లేరు. ఎప్పుడూ అదే ఇబ్బంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు పుట్టాడు. ఆయన అన్నాడు, పాండురాజు అన్నాడు, ధనము విద్యా సంతానము దీంట్లో ఎవరికి మాత్రం తృప్తి ఉంటుంది? ఇంకా 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 పిల్లల్ని కనాలని ఉంటుంది కదా కుంతి, అందుకని 3 కొడుకుల్ని పొందాను అన్నాడు. విను, కార్తవీర్యు కంటెనో వీరుడగుట అర్జుననామీతండ ఒనరలదాల్చు. ఆ పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఋషులు జాతకర్మ చేసి పేరు పెట్టడం కోసం కూర్చున్నారు. అర్జునుడు పుట్టినప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి? శతశృంగ పర్వతం మీద ఆ రోజు ఉన్న హడావిడిని నన్నయ్య గారు దేంతో పోల్చారో తెలుసా? అసలు ఆ ఉపమానాన్ని ఎవరు ఊహించలేరు. అంత గొప్ప సంరంభంతో పోల్చాడు. అంటే పెళ్లివారి ఇల్లులో ఉందండి అంటాం. ఆయన దాంతో అనలా. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసిన రోజున ఎంత మంగళకరంగా ఎంత కోలాహలంగా ఉందో అంత కోలాహలంగా ఉంది శతశృంగ పర్వతం. ఎవరెవరు వచ్చారో తెలుసా అండి ఆ పిల్లాన్ని చూడ్డానికి? మహావీరుడు, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు. నిజంగా అసలయ్య బాబోయ్, ఆ అర్జునుడు ఆ గాంధీవం పట్టుకోవడం, ఆ రథం మీద వెళ్ళడం, ఆయన ధర్మనిరతి, ద్రోణుణ్ణి చూస్తే చాలు ఇలా వంగిపోతాడు. అసలు గురువుగారిని ఎడం భుజం వైపు ఉండనివాడు, ఎప్పుడూ కుడి భుజం వైపుకు పెట్టుకు తిరుగుతాడు ద్రోణుణ్ణి. అంత గౌరవం, అంతటి తేజోమూర్తి, అంతటి మహానుభావుడు. ఎవరెవరు వచ్చారట? 9 బ్రహ్మలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 వసువులు, మొత్తం లోకాలలో ఉన్న మహర్షులు, గంధర్వులు, ఆదిశేషుడు మొదలైనటువంటి సర్పజాతి, అప్సరసలు, విశ్వే దేవతలు, ఇంతమంది చూడ్డానికి వచ్చారట. ఇది కాక రాజులు ఇంతమంది. ఈ పిల్లవాడు ఏమి త్రిలోక పూజితుడవుతాడు రా, ఎంతటి మహాపరాక్రమవంతుడవుతాడనా పిల్లాన్ని చూడ్డానికి వచ్చారు. ఋషులు కూడా ఈ పిల్లాడికి ఏం పేరు పెట్టాలనుకున్నారు. అప్పుడు చెప్తోంది శరీరవాణి. విను, కార్తవీర్యు కంటెను వీరుడగుట అర్జుననామీతండ ఒనరుదాల్చు. ఈ పిల్లవాడు కార్తవీర్యార్జునుడి కంటే గొప్పవాడైనటువంటి కారణం చేత ఈ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టండి. ఈతండ అని
పురుహూతాదిసురులనోడించి ఖాండవము దహించు బలిమి ఈతండ ఇకిలావనీతలేశులనోర్చి రాజసూయము ధర్మరాజునునుచు ఈతండ వేల్పుల చేత దివ్యాస్త్రముల్ వడసి విరోధుల ఒడుచు గడిమి అనుచు నవపయోద నినద గంభీరమైనగసె దివ్యవాణి గగనవీధి కురిసె పుష్పవృష్టి సురదుందుభిద్దనుల్ ఎగసే సకల భువన వలయ అద్రువ. ఈయన పుట్టి ఈయనకి నామకరణం చేస్తున్నప్పుడు అశరీరవాణి ఈయన ఎంత అవుతాడో చెప్తోంది. ఒకానొకనాడు అర్జునుడు, ఆ హైహయ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారిని సేవించి ఆయన అనుగ్రహంతో 1000 చేతులు పొందాడు. 1000 చేతులు పొంది అంత బలపరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుణ్ణి పురుగు కింద తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు. అంతటి బలశాలి కార్తవీర్యార్జునుడు అంటే. ఆ కార్తవీర్యార్జునుడి కన్నా బలవంతుడవుతాడు కాబట్టి ఇతనికి అర్జునుడు అని పేరు పెట్టండి. ఇతను దేవతలందరూ కట్టుకుని వచ్చినా ఒక పక్క బాణములతో వాళ్ళని ఓడిస్తూ, ఒక పక్క బాణములతో వర్షము పడకుండా పంజరాన్ని కట్టి ఖాండవ వనాన్నంతటినీ అగ్నిహోత్రుడు కాల్చేయడానికి వీలైన రీతిలో స్థితిని కల్పించి అసలు అనితర సాధ్యమైనటువంటి విలువిద్యని ప్రదర్శిస్తాడు కాబట్టి అంత గొప్పవాడవుతాడు రాబోయే రోజుల్లో. ఇతడే ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ ఓడించి అన్నగారైన ధర్మరాజు చేత రాజసూయయాగం చేయిస్తాడు. ఇతడే దేవతలందరినీ తపస్సు చేత మెప్పించి దివ్యాస్త్రములన్నింటినీ ఒక్కడే పొందుతాడు. ఇతడే ఇంత గొప్పవాడు అని వచ్చినటువంటి మేఘం పెద్దగా ఉరిమినట్టు ఆకాశంలో అశరీరవాణి ఆనందంతో ఉరిమిందిట. వీడికి అర్జునుడు అని పేరు పెట్టండి అని. ఆనాడు ఋషులు పొంగిపోయి ఆ పిల్లవాడికి అర్జున అని పేరు పెట్టారు. 3 బిడ్డలు పొందింది. ఎంత కాదన్నా మాద్రి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదండి. అటు కుంతి అటు గాంధారి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదా. పొంగిపోతూ సంతోషంతో భర్తతో కలిపి భర్తని తండ్రిని చేసినటువంటి భార్య, ఇది సార్థకత. కాబట్టి సంతోషంతో ఉంది కుంతి.